అన్వయించుకునేటువంటి స్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయి ఏదో ఒక కారణాలు చూపించి అంటే రాంబాబు గారిని అరెస్ట్ చేయాలి. రాంబాబు గారిని అరెస్ట్ చేయడానికి ఒక కారణం కావాలి. ఆ కారణాన్ని మీరు అన్వేషించాలి. ఆ అన్వేషించే ప్రక్రియలో ఇది దొరికింది. దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు పనిచేశారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఈ సమాజం గమనిస్తుంది, మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేటువంటిది ఈరోజు అర్థమైపోయింది. ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ఏదైతే మీరు తీసుకొచ్చారో రేపటి రోజు ఒకటే గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు, మీరు నిలబడలేరు, మీరు వీటిని గురించి తప్పించుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్క విషయం ప్రతి కార్యకర్త గుర్తుంచుకుంటాడు, మేమందరం కూడా గుర్తుంచుకుంటాం. ఈ రోజు మా మీద జరిగినటువంటి దాడులు మేము ఏదన్నా ప్రశ్నిస్తే మమ్మల్ని చంపేస్తారా, మా మీద దాడులు చేస్తారా అంటే మేము మిమ్మల్ని ప్రశ్నించకూడదా, మేము ప్రశ్నిస్తే మేము ఈ సమాజంలో బ్రతకకూడదా అంటే మేము బ్రతికితే సమయం మిమ్మల్ని ప్రశ్నిస్తే మేము బ్రతకడమే మమ్మల్ని కడతేర్చాలనేటువంటి ఆలోచనతో మా మీద దాడులు చేసి ఈరోజు రాంబాబు గారి మీద వచ్చినటువంటి దాడిని మేము విజువల్స్ లో చూస్తేనే అనిపించింది. ఎప్పుడైనా ఇంత దుర్మార్గం, మనుషులను ఇళ్ల మీదకి పంపించడం ఏంది, మనుషులను ఆఫీసుల మీద పంపించడం ఏంది, ఆఫీసులు ధ్వంసం చేయడం ఏంది, ఎదురుగా మాట్లాడేటువంటి విధానం ఏంది, పోలీసులు వాళ్ళని బ్రతిమలాడడం ఏంది, ఒక వ్యక్తిని వచ్చి ఒక వ్యక్తి దూషిస్తా ఉంటే పోలీసులు బ్రతిమలాడడం ఏంది, మరలా తీసుకెళ్లి ఆ వ్యక్తి మీదనే కేసు పెట్టి జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా ఎంత దుర్మార్గం అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు వచ్చినటువంటి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే రిమాండ్ చేయాలి, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాలి. అంతే తప్ప ఈ రోజు ఒకటే గుర్తుంచుకోండి,